హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమ 13వ భాగాన్ని వినేద్దాం. సిగ్నల్ ఒక దగ్గర ఆగడం చూసి దానికి 1 కిలోమీటర్ దూరంలో వీళ్ళు కూడా వెహికల్స్ ఆపేసి నడుచుకుంటూ సిగ్నల్స్ ట్రేస్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక పాడుబడిన భవనం కనపడుతుంది. వీళ్ళు ఆ భవనం చేరుకునేసరికి ప్రియా అరుపు వినపడుతుంది. అంతే, ఒక్కసారిగా రాజ్కి పట్టరాని కోపం వస్తుంది. ఫాస్ట్గా భవనం లోపలికి వెళ్ళి ఎదురొచ్చిన వాళ్ళని చెతక్కొడుతూ ఉంటాడు. యష్ కూడా రాజ్కి సహకరిస్తూ ముందుకెళ్తూ ఉంటాడు. అక్కడున్న ఒక రౌడీని గట్టిగా ఒకటిచ్చి వాడు ఎక్కడా అని అడగడంతో వాడు భయపడిపోయి పైన గదిలో అని చూపెడతాడు. రాజ్ యష్ని అక్కడ వాళ్ళని చూసుకోమని చెప్పి నేరుగా ప్రియా ఉన్న గదిలోకి వెళ్తాడు. ఆ వ్యక్తి ప్రియా చున్నీ లాగేసి కింద పడేసి లాగిపెట్టి ఒక తన్ను తంతాడు ప్రియా కడుపులో. ప్రియా అమ్మ అని కింద పడిపోతుంది. ఆ వ్యక్తి ప్రియను లేపి ఇప్పుడు ఎవడొస్తాడే రమ్మను అని ప్రియా మీదకి వెళ్ళబోతాడు. ప్రియా అమ్మ అని అనడంతో ప్రియకి ఏం కాకూడదని ఒకే ఒక్క తన్ను డోర్ని గట్టిగా తనడంతో తలుపు గబాల్మని తెరుచుకుంటుంది. ప్రియా వాడి చేతిలో చాలా దారుణమైన స్థితిలో కనపడుతుంది రాజ్కి. రాజ్ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు మర్చిపోయి అలాగే నిలబడిపోతాడు. అనుకోకుండా జరిగిన పరిణామానికి వాడు ప్రియని తన దగ్గరకు లాక్కుని చాకు తన గొంతు మీద పెడతాడు. హే రాజ్, కూల్, నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేస్తే దీని ప్రాణం గాలిలో కలిసిపోతుంది అంటాడు ఆ వ్యక్తి. రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు. ప్రియా రాజ్ని అక్కడ చూడడంతో కొంచెం ధైర్యం తెచ్చుకుని తన మోచేత్తో అతని డొక్కలో పొడుస్తుంది. అంతే, అమ్మ అని ప్రియా గొంతు మీ నుంచి కత్తి తీసే ప్రయత్నంలో చిన్నగా రాసుకుంటుంది. ప్రియా అమ్మ అని కింద పడిపోతుంది. అదే కరెక్ట్ టైం అనుకుని రాజ్ వాడి మీదకి వస్తాడు. అసలే కోపంగా ఉన్న రాజ్ వాడిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు. ఎలా కొడుతున్నాడంటే ఆ దెబ్బలకి వాడు అక్కడే చచ్చిపోయేటట్టున్నాడు. యశ్ వచ్చి రాజుని గట్టిగా పట్టుకుని అరే చాలరా, ఇంకా కొడితే వాడు చచ్చేగా ఉన్నాడు. రాజ్ యశ్ మాట వెనక వాడిని కొడుతూనే ఉంటాడు. ఈలోగా పోలీసులు రావడంతో వాడిని పోలీసులకు అప్పచెప్పి రాజ్ ప్రియా దగ్గరికి వెళ్తాడు. ప్రియా తలని తన ఒడిలోకి తీసుకుని ప్రియా ప్రియా అని లేపుతూ ఉంటాడు. రాజ్ స్పర్శతో ప్రియా స్లోలోకి వస్తుంది. ప్రియా లేవడానికి ప్రయత్నిస్తుంది, కానీ లేవలేక అలాగే ఉండిపోతుంది. యష్ వాటర్ తీసుకొచ్చిస్తాడు. ప్రియని లేపి మెల్లగా కూర్చోబెట్టి రాజ్ ప్రియకి వాటర్ తాగిస్తాడు. ప్రియా వాటర్ తాగుతుంది. ఆర్ యు ఓకే ప్రియా అన్నాడు యష్. ఓకే అంది. భార్గవ్ ఎక్కడా, ఎలా ఉన్నాడు అని అడిగింది. భార్గవ్ని ఇంటికి పంపించాను, తన బాగానే ఉన్నాడు అంటాడు యష్. రాజ్ తన జాకెట్ తీసి ప్రియకిస్తాడు. ప్రియ జాకెట్ వేసుకుని మెల్లగా లేవడానికి ట్రై చేస్తుంది, కానీ నిలబడలేకపోతుంది. గాయాల వల్ల తను లేవలేకపోతుంది. రాజ్ ప్రియని గమనించి ప్రియని తన 2 చేతులతో ఎత్తుకుని మెల్లగా నడుచుకుంటూ బయటికి తీసుకుని వస్తాడు. ప్రియ రాజ్ చేతిలో ఉన్నంతసేపు రాజుని చూస్తూనే ఉంటుంది. రాజు చెంపపైన తన చేతి వేళ్ళ అచ్చలు పడతాయి. అది చూసి ప్రియా మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. ప్రియా మనసులో అనవసరంగా కొట్టాను, ఎంత బాధపడుంటాడు, ఎలాగైనా రాజ్కి సారీ చెప్పాలి అనుకుంటుంది. రాజ్ ప్రియాని నెమ్మదిగా తీసుకొచ్చి కారులో కూర్చోబెడతాడు. యష్ని కార్ డ్రైవ్ చేయమని ప్రియా పక్కనే కూర్చుంటాడు రాజ్. ప్రియా వెనక్కి వాళ్ళ కళ్ళు మూసుకుంటుంది. యష్ మెల్లగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రాజ్ ప్రియకి తగిలిన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. అంటే కార్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో. రాజ్కి చాలా బాధగా అనిపిస్తుంది. అప్పటికే చాలా రాత్రి అవడంతో రాజ్ యష్తో ఏదైనా రెస్టారెంట్ దగ్గర ఆపమని చెప్తాడు. రాజ్ ఉదయం నుండి ఏమీ తినలేదని అర్థమై సరే అంటాడు యష్. ప్రియ కూడా ఆకలిగా ఉండడంతో సైలెంట్గా ఉంటుంది. రెస్టారెంట్లోకి వెళ్లే ఓపిక కూడా లేక ఫుడ్ని కార్ దగ్గరికి తీసుకుని రమ్మంటాడు. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో యష్ తింటూ ఉంటాడు. ప్రియాకి తినాలనున్నా తన చేతికి గాయం వల్ల తినలేకపోతుంది. యష్ ప్రియని చూసి తను తినలేకపోతుంది కదా రాజ్, నువ్వు తనకి తినిపించు అనడంతో రాజ్ హ్యాండ్ వాష్ చేసుకుని ప్రియకి అన్నం కలిపి తినిపిస్తూ ఉంటాడు. ప్రియ కామ్గా రాజ్ చేతిలో అన్నం తింటుంది. ప్రియకి తినిపించడం అయిన తర్వాత రాజ్ కూడా తింటాడు. అలా ముగ్గురు కలిసి డిన్నర్ చేయడం అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోతారు. భార్గవ్ వచ్చి జరిగిందంతా ముందే ఇంట్లో చెప్పడం వల్ల అందరూ రాజ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు. కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. అందులో నుండి ప్రియని రాజ్ ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొస్తాడు. రాజ్ ప్రియని ప్రియ రూమ్లో తీసుకెళ్తూనే ఆకాష్ని చూసి డాక్టర్కి ఫోన్ చేయండి డాడ్ అనడంతో ఆకాష్ డాక్టర్కి కాల్ చేస్తాడు. ప్రియని బెడ్ పైన పడుకోబెట్టి తను పక్కనే కూర్చుంటాడు. అప్పుడే వచ్చిన ఆదిత్య కూడా విషయం తెలియడంతో ప్రియా దగ్గరికి వస్తాడు. డాక్టర్ వచ్చి ప్రియని ట్రీట్ చేసి తను చాలా వీక్గా ఉంది, కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమని చెప్తుంది. కడుపులో తనడం వలన కడుపులోని నరాలు కొంచెం దెబ్బతిన్నాయని బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని టాబ్లెట్లు రాసిచ్చి భార్గవ్ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతుంది. యష్ ఫ్రెష్ అయి కిందికి వస్తాడు. రాజ్ ప్రియా గది నుండి బయటకు వస్తాడు. ఆకాష్ రాజుని చూసి అసలేం జరిగిందిరా అని అడుగుతాడు. రాజ్ జరిగిందంతా చెప్తాడు. నా కోడలికి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాణ్ణి ఊరికే వదిలిపెట్టద్దు యష్, వాడికి తగిన శిక్ష పడేలా చూడు అంటాడు. మీకంటే ముందే నేను వాడిని టార్గెట్ చేసేసాను మావయ్య, ఇక వాడి పని అయిపోయింది అంటాడు యష్. ఆకాష్ రాజ్ నీ కోపం చూడు
ఎక్కడి వరకు తీసుకుని వచ్చిందో. డాడ్, మీకు తెలుసు నా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రియతో వాడు అలా చేసేసరికి కోపంతో వాడిని కొట్టాను. వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు. సులోచన మనసులో వీడు ప్రియని తన ఫ్రెండ్లీగా ఒప్పుకున్నాడు అని సంతోషిస్తుంది. రాజ్, ఇప్పటి వరకు నీ లైఫ్లో నువ్వు ఒక్కడివే ఉన్నావు, కానీ ఇప్పుడు ప్రియ కూడా నీతో ఉంటుంది అంటుంది సులోచన. నువ్వు వేసే ప్రతి అడుగు నీకే కాక ఈ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటాడు ఆకాష్. ఇక్కడ నుంచి కాస్త జాగ్రత్తగా ఉండరా. ఓకే డాడ్ అని చెప్పి ప్రియని చూడ్డానికి తన గదిలోకి వెళ్తాడు రాజ్. లావణ్య ప్రియ డ్రెస్ చేంజ్ చేసి అప్పుడే పడుకోబెడుతుంది. రాజ్ ప్రియ దగ్గరికి వెళ్తాడు. యష్ కూడా వచ్చి ఇప్పుడు ఎలా ఉంది చెల్లమ్మ? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అన్నయ్య, కానీ కడుపులో నొప్పిగా ఉంది అంటుంది. అప్పుడే భార్గవ్ కూడా రావడంతో భార్గవ్ని పట్టుకుని ప్రియ ఏడుస్తుంది. భార్గవ్ని ప్రియాని చూసుకోమని చెప్పి రాజ్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. భార్గవ్ ప్రియాకి మెడిసిన్స్ ఇచ్చి కాసేపు మాట్లాడుకుని ఇద్దరు పడుకుంటారు. రాజ్కి రాత్రి నిద్ర పట్టగా ప్రియాకి ఎలా ఉందో అని ప్రియా రూమ్కి వస్తాడు. ప్రియా పక్కనే చైర్లో కూర్చొని ప్రియని చూస్తూ ఎప్పటికో చైర్లోనే నిద్రపోతాడు. ఉదయం లేచిన ప్రియకి ఎదురుగా రాజ్ కనపడేసరికి అయ్యో ఈయనేంటి ఇక్కడే పడుకున్నాడు అని ఆలోచనలో ఉండగానే రాజ్కి మెలకు వస్తుంది. మెల్లగా లేచి ప్రియని ఎప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ఇప్పుడు బాగానే ఉంది అంటుంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను అమ్మను పంపిస్తా అని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. సులోచన రాజుని గమనిస్తుంది. ప్రియని ఇంట్లో అందరూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వాసుకి సోనాకి విషయం తెలియడంతో సోనాని తీసుకుని వాసు ప్రియా ఇంటికి వస్తాడు. సోనాని వీల్ చైర్లో కూర్చోబెట్టి మెల్లగా తీసుకుని ప్రియా రూమ్ దగ్గరికి వస్తాడు. సోనాని చైర్లో నుంచి లేపి ప్రియా పక్కన కూర్చోబెడతాడు. వాసు ప్రియా నా పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతాడు. వెంటనే ప్రియాని హక్ చేసుకుని ఏడ్చేస్తాడు. సోనా కూడా ప్రియాని హక్ చేసుకుని ఏడుస్తుంది. కాసేపు ఆగిన తర్వాత అసలు ఎవడేవాడు, ఇదంతా ఎవరు చేశారు, ఎలా జరిగింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు వాసు. భార్గవ్ జరిగినంత చెప్తాడు. వాసుకి పట్టరాని కోపం వస్తుంది. ఇంత జరిగినా కూడా ప్రియా తనకి చెప్పకపోవడం ఒక పక్క బాధగా ఉన్నా రాజ్ ప్రియా కోసం అంత రిస్క్ చేయడం వాసుకి సంతోషంగా అనిపిస్తుంది. రోజు ఉదయమే లేచి ఇంటిని చక్కదిద్దే ప్రియా గాయాల వల్ల లేవలేకపోవడంతో ఇల్లంతా బోసిపోతుంది. రాజ్ జాగింగ్ నుంచి వచ్చేటప్పుడు ప్రియా తులసి కోట చుట్టూ పూజ చేయడం అలవాటైన రాజ్కి ఆ రోజు ప్రియా తులసి కోట దగ్గర కనపడకపోవడం రాజ్కి కొంచెం వెలితిగా అనిపిస్తుంది. అది బాధనో ప్రేమనో తెలియలేక అయోమయ స్థితిలో లోపలికి వెళ్ళిపోతున్నాడు. ప్రియా బెడ్ రెస్ట్ తీసుకున్నవన్నీ రోజులు రాజ్ ఆఫీస్కి వెళ్తూ ప్రియని చూసి వెళ్లడం అలవాటైపోతుంది. ఆకాష్ ఒక వ్యక్తి కలుస్తాడు. ఆ వ్యక్తితో ఆకాష్ కాసేపు మాట్లాడిన తర్వాత సరైన ఒక నిర్ణయానికి వచ్చి ఇంటికెళ్లి సులోచనతో ఆ విషయం గురించి మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాడు. ఆకాష్ సులోచన ఇద్దరు ఆకాష్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తారు. వాళ్ళు సంతోషించి మంచి నిర్ణయం తీసుకున్నావు అని అనడంతో ఆకాష్ ఈ విషయం గురించి రాజ్తో మాట్లాడాలని రాజ్కి ఫోన్ చేస్తాడు. ఆకాష్ వాసు కలిసి కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్న విషయం ప్రియకి తెలిసి చాలా సంతోషంగా ఉంటుంది. కంపెనీ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. ఆ కంపెనీలోని ఆదిత్య నిత్యకి ఆఫర్ ఇస్తాడు. ఆదిత్య నిత్యను మేనేజర్గా నియమిస్తాడనమాట. రాజ్ని సారీ అడగాలనుకుంటుంది ప్రియా. ప్రియకి ఇంట్లో ఉండడం బోరుగా ఫీల్ అవుతూ ఉంటుంది. సులోచన లంచ్ ప్రిపేర్ చేయడం చూసి ప్రియా కిచెన్లోకి వెళ్ళి అత్తయ్య ఈరోజు లంచ్ నేను ప్రిపేర్ చేయనా అని అడుగుతుంది. నీకెందుకులే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకొని బోర్ వస్తుంది అత్తయ్య. చెప్తే వినవు కదా. సరేరా ఇద్దరం కలిసి చేద్దాం అంటుంది. మీరొద్దు, నేనొక్కదాన్నే చేస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి ఎవరికి ఏమిష్టమో సులోచన అడిగి తెలుసుకుని లంచ్ ప్రిపేర్ చేస్తుంది ప్రియా. రాజ్ కొరకు పన్నీర్ బటర్ మసాలా, లావణ్య కొరకు మేథీ దాల్, నిత్య కోసం దమ్మాలు, యష్ కోసం పూరీ విత్ చికెన్ కర్రీ, ఆదిత్య కోసం ఏం చేయాలో తెలియక తనకు నచ్చిన డిష్ చేస్తుంది. ఇలా అందరికీ ఇష్టమైనవి చేసి డ్రైవర్కి ఇచ్చి పంపుదామనుకుంటుంది. కానీ రాజ్కి సారీ చెప్పాలని లంచ్ తనే తీసుకెళ్దామని నిర్ణయించుకుంటుంది. కానీ ఒక్కతే వెళ్తే బాగుండదని సులోచనను కూడా రమ్మని పిలుద్దామని సులోచన రూమ్కి వెళ్తుంది ప్రియా. సులోచన దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఈరోజు లంచ్ మనం తీసుకెళ్దామా అని అడుగుతుంది. సులోచన దేనికమ్మా అంటుంది. డ్రైవర్కి ఇచ్చి పంపించవచ్చు, కానీ మనం ఆఫీస్కి వెళ్తే వాళ్ళకు కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా అంటుంది ప్రియా. సులోచన నవ్వి పిచ్చి పిల్ల, సరే అయితే వెళ్దాం పదా అని అందరికీ ఫోన్ చేసి రాజ్ ఆఫీస్కి లంచ్కి రమ్మని చెప్తుంది. సులోచన ప్రియా దగ్గరకు వచ్చి ఏంటి ఇలాగే వెళ్దామా అంది. నీ అవతారం చూసుకో అంటుంది. ప్రియా తను చూసుకుని నవ్వి ఇప్పుడే రెడీ అయి వస్తానని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతుంటుంది. ఇదే రైట్ టైం, ఇద్దరిని ఆ విషయం అడుగుదామని నిర్ణయించుకుంటుంది సులోచన. ఆకాష్ కూడా ఆఫీస్లో ఉన్నాడు కదా అనుకుంటుంది. ఈలోగా ప్రియా రెడీ అయి వస్తుంది. ప్రియా లైట్ బ్లూ కలర్ శారీలో చెవులకి చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని పాపిట్లో సింధూరం, మెడలో నల్ల పుసలు, చేతులకి సింపుల్గా బ్యాంగిల్స్ వేసుకుని రెడీ అయి వస్తుంది. ప్రియా ఎప్పుడు ఎక్కడ ఎలా
ఎలా రెడీ అయినా నా కళ్ళకు మాత్రం కాటుక కంపల్సరీగా పెట్టుకుంటుంది. తన హెయిర్ని లూజ్గా వదిలేస్తుంది. సులోచన కూడా రెడీ అయి వస్తుంది. సులోచన ప్రియని చూసి వావ్ సూపర్గా ఉన్నావురా అంటూ ఇద్దరు కలిసి ఆఫీస్కి బయలుదేరుతారు. సులోచనతో పాటు ప్రియ కూడా ఆఫీస్లోకి వస్తుంది. కార్ రాగానే వాచ్మెన్ వచ్చి కార్ డోర్ తీస్తాడు. ఆఫీస్లోకి ఎంటర్ అయిన ప్రియను చూసి రిసెప్షనిస్ట్ అదోలా ఫేస్ పెడుతుంది. తడబడుతూనే గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అని ఇద్దరిని విష్ చేస్తుంది. ప్రియ రిసెప్షనిస్ట్ని చూసి నవ్వి సులోచనతో పాటు ఆకాష్ ఛాంబర్కి వెళ్తుంది. ఆకాష్ ఇద్దరిని చూసి హే మీరేంటి ఇక్కడ ఇలా వచ్చారు? ప్రియకి బోర్ ఉందంట, ఆఫీస్కి వెళ్దామంటే తీసుకొచ్చాను అంటుంది సులోచన. ఏంటమ్మా ప్రియా, నేను రెస్ట్ తీసుకోమంటే ఇలా ఏంటి? లేదు మామయ్య గారు, నాకు బోర్ కొడుతుంది, అందుకే ఇలా ఆఫీస్కి వచ్చాను. మీకు అభ్యంతరం అయితే వెళ్ళిపోతాను అంటుంది. నాకెందుకు అభ్యంతరం? ఇది నీ ఆఫీస్, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రియా లావణ్య దగ్గరికి వెళ్తుంది. లావణ్య ప్రియని చూసి హాయ్ వదిన, ఎప్పుడొచ్చావు? ఇలా వచ్చావేంటి అని అడుగుతుంది. ఊరికే వచ్చాను, ఏ రాకూడదా? అది కాదు వదిన, నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు కదా. బా, ఎవరు చూడు రెస్ట్ రెస్ట్ అని చంపుతున్నారు. నేను తీసుకున్నాను రెస్ట్ చాలులే, నేను కూడా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతా అంది. ఆ మరి తమరు ఆఫీస్కి వెళ్తే మా అన్నగారు చూస్తూ ఊరుకుంటారా ఏంటి మరి అంటుంది లావణ్య. ఏం చేస్తారేంటి అంది. ఏం చేస్తారో ఏమో మా అన్నగారికే చెప్పనా? లావణ్య రాజ్కి చెప్తానడంతో ప్రియకి భయమేసి అమ్మా ఇప్పుడెందుకులే, ఏదో సరదాగా అన్నాను. అది సరే కానీ నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, ఇంట్లో బోరుగా ఉంటే అత్తయ్యతో కలిసి వచ్చాను. మంచి పని వదిన, లంచ్ చేసావా? అందుకేగా వచ్చింది. ఏంటి అంది లావణ్య. ప్రియ లావణ్య తల మీద మెల్లగా ఒకటిచ్చి నేను అత్తయ్య మీకోసం లంచ్ తీసుకుని వచ్చాం, పద చేద్దాం అంటుంది. ఓ అలాగా. ప్రియా లావణ్య అంటుంది. ఆ వదిన, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పొదినా. నిత్య ఎందుకు ఈ మధ్య చాలా డల్లుగా ఉంటుంది? దాని మొహం అది డల్లుగా ఎందుకు ఉంటుంది? పైగా ఇప్పుడు జాబ్ కూడా చేస్తుంది కదా. అది కాదు లావణ్య, ఇప్పుడంటే జాబ్ చేస్తుంది. నేను గత 15 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. తను ఇదివరకులా కాకుండా కొంచెం రిజర్వ్డ్గా చాలా డల్గా కనిపిస్తుంది. నాకు ఇంకా ఏదో మ్యాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది. నీకేమైనా తెలుసేమో అని నేను అడుగుదామని ఇటు వచ్చాను. లావణ్య కూడా ప్రియ చెప్పిన విషయంలో కొంచెం ఆలోచించి తనకు కూడా నిత్యపై డౌట్గా అనిపిస్తుంది. సరే వదిన, ఏదైనా విషయం ఉంటే నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు. సరే అని ఇద్దరు కలిసి ఫ్యామిలీ రూమ్కి వెళ్తారు. లావణ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అత్తయ్య మామయ్య వాళ్ళ ఛాంబర్లో ఉన్నారు కదా అంటుంది ప్రియ. వదిన, ఆఫీస్లో లంచ్ ఎప్పుడైనా చేస్తే క్యాబిన్లో కాకుండా ఇక్కడే చేస్తాం. ఎందుకంటే ఇక్కడ అందరం కూర్చొని తింటే ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుందని డాడీ ఏర్పాటు చేశాడు. ఎంతైనా మామయ్య గారు గ్రేట్ కదా అంటుంది ప్రియ. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా లంచ్ తీసుకొచ్చి టేబుల్ పైన పెడతారు ఆఫీస్ బాయ్. సులోచన ముందుగానే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం వల్ల లంచ్ టైంకి నిత్య, ఆదిత్య, యష్లు కూడా వస్తారు. రాజ్ని రమ్మని చెప్తే క్లయింట్స్తో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నందువలన ఒక 10 minutes లేటుగా వస్తానని చెప్తాడు. ఈలోగా మీరు కానివ్వండి అంటాడు. అందరూ కూడా రాజు వచ్చాక తిందామని చెప్పడంతో అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. లావణ్య నిత్యాన్ని గమనిస్తుంది. అవును, తను చాలా డల్గా కనిపిస్తుంది. తనకి 10 minutes అయినా రాజ్ ఇంకా రాకపోయేసరికి ప్రియని పంపిస్తుంది సులోచన రాజుని పిలవడానికి. ప్రియ రాజ్ క్యాబిన్ డోర్ దగ్గర నాక్ చేస్తుంది. రాజ్ కమింగ్ అంటాడు. డోర్ తీసుకుని వచ్చిన ప్రియను చూసి మెస్మరైజ్ అవుతాడు. తేరుకుని ఏంటి అన్నట్లు ఐ వింక్ చేస్తూ ప్రియ మెల్లగా అత్తయ్య మిమ్మల్ని లంచ్కి రమ్మంది, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు అంటుంది. ప్రియని అక్కడ ఆ టైంలో ఊహించని రాజ్ ప్రియని చూస్తూనే ఉంటాడు. ప్రియ మెల్లగా పిలిచేసరికి ఓకే అని క్లయింట్స్కి తర్వాత కాల్ చేస్తానని చెప్పి ప్రియతో లంచ్ చేయడానికి వెళ్తుంటాడు. అప్పుడే రాజ్ని లంచ్కి పిలుద్దామని వచ్చిన శైలు ప్రియని రాజ్ క్యాబిన్లో చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. రాజ్, తను నా భార్య, ఇక్కడ కాక ఇంకెక్కడ ఉంటుంది అంటాడు. రాజ్ మాటలకి శైలుకి పిచ్చ కోపం వస్తుంది. తను ఎక్కడుంటే నాకెందుకు రాజ్, మనిద్దరం లంచ్కి వెళ్దామని చేయి పట్టుకుంటుంది. శైలు రాజు చేయి పట్టుకోవడం చూసి ప్రియా షాక్ అవుతుంది. వెంటనే శైలు చేయిని విసిరి కొట్టి శైలు, నీకు ముందే చెప్పాను, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని. సారీ సారీ రాజ్ అంటుంది శైలు. తొందరగా రండి, అత్తయ్య వెయిట్ చేస్తున్నారు అని ప్రియా చెప్పి శైలును కూడా లంచ్కి ఇన్వైట్ చేస్తుంది. నువ్వు నన్ను ఇన్వైట్ చేసేదేంటి? ఇక్కడ నేను కూడా రాజుతో కలిసి వర్క్ చేస్తున్నాను, సో నేను కూడా తినొచ్చు. నువ్వు పిలిచినా పిలవకపోయినా నేను కూడా వస్తాను అని చెప్పి వీళ్ళకంటే ముందు తనే వెళ్తుంది. లంచ్కి వెళ్దామని వెనుదిరిగిన ప్రియకి తను సారీ, తన శారీ కుచ్చులు అడ్డుపడడం వల్ల ముందుకు పడబోతుంది. రాజ్ గమనించి ప్రియని పడకుండా తన నడుంపై చేయి వేసి పట్టుకుంటాడు. ప్రియా శారీలో ఉండడం వల్ల డైరెక్ట్గా తన నడుము రాజు చేయికి తగులుతుంది. అనుకోని విధంగా జరిగిన ఆ పరిణామానికి ప్రియా కంగారు పడుతుంది. వెంటనే లేచి సరిగ్గా నిలబడుతుంది. రాజ్ ప్రియా కంగారుని గమనించి
వెళ్దామా అనడంతో రాజ్ వెనకాల ప్రియా ఫ్యామిలీ రూమ్కి లంచ్ చేయడానికి వెళ్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.